జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ముసుగేసుకొని ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఈ కులాల మధ్య గొడవలు పెట్టడం, ప్రజల్ని నాశనం చేయటం, గొడవలు సృష్టించడం, అభివృద్ధిని విధ్వంసం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు, మహిళల, విద్యార్థుల, యువత, నిరుద్యోగ, ఇంకొకలా ప్రజలందరూ కూడా రాష్ట్ర సంపదే. జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేయాలనుకున్నప్పుడు వాళ్ళని గంజాయి బ్యాచ్ గా మార్చడానికి ఈ ప్రజలనే వాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఈ యువతనే వాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులనే వాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఎత్తుగడల్ని మీరు మారించుడని చెప్పేసి పెట్టారు. ఎస్, అతని యొక్క రాక్షస తత్వాన్ని, రాక్షస స్వభావాన్ని, అతను బంగారు లేడీ లాగా వేసుకుని మార్చుకున్నటువంటి అతని వేషాల్ని మొత్తానికి ప్రజలకి తెలియజెప్పి ప్రజల్ని రక్షించుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి అంట తల్లి గాని, చెల్లి గాని, బంధువులు గాని ఎవరూ లేరు. వాళ్ళే లేనప్పుడు బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇంకొక అమర్నాథ్, ఇంకొక పేరుని ఇంకొకరు కూడా ఉండకూడదు. వాళ్ళు కూడా తెలుసుకొని బయటికి రావాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వింటే, వాళ్ళు ఆ మాట ఇది కనుక పనిచేస్తే ఏ ప్రజలు నాశనం అవుతా ఉన్నారు, ఏ ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఏ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందుకనే ప్రజలు ఇతన్ని రాజకీయ సమాధి చేస్తారు. 151 సీట్లు ఆశ్చర్యపోయేటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఆ రోజు నీ మాటలు నమ్మో, లేకపోతే మీ బాబు మాటలు నమ్మో, లేకపోతే ఆ గతంలో చేసినటువంటి పని ఏదో ఒక కారణం చేత 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత నీ ప్రవర్తన, నీ పనితనం, నీ విధ్వంసం, నీ అరాచకం, నీ అవినీతిని చూసి 11 సీట్లకి ఈ రోజు సమాధిలో కూర్చోబెడితే, జనరల్ గా రాజకీయ పార్టీ అయితే ఏం చేయాలంటే ప్రక్షాళన చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి, ఇంకో సిద్ధాంతాన్ని రూపొందించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఇతను మారీచుడు, లేకపోతే వాడు అరుంధతి సినిమాలో ఉండేటువంటి వాడు, ఇలాంటి వాడు. కాబట్టి రాజకీయంగా సమాధి ఈ రాష్ట్ర ప్రజలు చేయాల్సిందే.